హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ సమస్యలపై జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం అండి. పీఆర్సీ, ఐఆర్‌డీఏ బకాయిలపై కీలక నిర్ణయాలు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై ముఖ్యమైన వార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని అయితే డిమాండ్ వినిపిస్తోంది. 12వ పీఆర్సీ, ఐఆర్‌డీఏ బకాయిలు మరియు పెండింగ్‌లో ఉన్న పేమెంట్లపై త్వరగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు. 12వ పీఆర్సీ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం గడువు పెంచుతోందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ అమలుకు కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బకాయిల చెల్లింపులు 2018 నుంచి 2023 మధ్య కాలానికి సంబంధించి డీఏ బకాయిలు, ఐఆర్ బకాయిలు మరియు మెడికల్ బిల్లుల చెల్లింపులు ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మొత్తం బకాయిల విలువ 25,000 కోట్ల రూపాయలు ఉన్నాయని అయితే అంచనా. మధ్యంతర భృతి. ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 30% మధ్యంతర భృతి ప్రకటించి పెండింగ్‌లో ఉన్న ఇతర బకాయిలను విడుదల చేయాలని అయితే కోరారు. ఈ మధ్యంతర భృతి ప్రకటించడంలో జాప్యం చేయడం తగదని, ఇది ఉద్యోగులకు రావాల్సిన హక్కుగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం. పెండింగ్ సమస్యలపై జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాలని కాకర్ల వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలు దీనిపై ప్రభుత్వానికి పునరావృతంగా లేఖలు రాసినా ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు. పీఆర్సీ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేసి అమలు చేయాలి. 30% మధ్యంతర భృతి ప్రకటించి వెంటనే అమలు చేయాలి. 2018 నుంచి 2023 మధ్య కాలానికి సంబంధించి డీఏ బకాయిలను, ఐఆర్ బకాయిలను చెల్లించాలి. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి. పెండింగ్ బకాయిలను చెల్లించడంలో గడువు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇక కలెక్టరేట్ ఎదుట ప్రకటనలు. సోమవారం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన హామీలను తక్షణమే నెరవేర్చాలని అయితే డిమాండ్ చేశారు. చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి, కో చైర్మన్ లెక్కల జమాల్ రెడ్డి, అలాగే రాష్ట్ర నాయకులు పివి సుబ్బారెడ్డి, శివశశాష్, పురుషోత్తం నాయుడు రెడ్డి తదితరులు అయితే పాల్గొన్నారు. ముఖ్యాంశాలండి. ఒక్కో ఉద్యోగికి బకాయిలు విడుదలైనట్టయితే సుమారుగా 3-4 lakhs వరకు అందుకునే అవకాశం ఉంది. మొత్తం బకాయిల విలువ 25,000 కోట్ల రూపాయలు. ఇది తక్షణమే చెల్లించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల మరియు పెన్షనర్ల సమస్యలను అర్థం చేసుకుని వీలైనంత త్వరగా బకాయిలను విడుదల చేయడం ద్వారా వారి ఆర్థిక స్థిరత్వాన్ని నిలబెట్టాలి. జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం ద్వారా సమస్యలను పరిష్కరించి ఉద్యోగ సంఘాల డిమాండ్లను గౌరవించాలని కోరుతున్నారు. ఇక ఇదే సమయంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా ఉద్యమాలు చేపడతామని అయితే స్పష్టం చేశాయి. ఉద్యోగుల హక్కుల కోసం అందరం కలిసి పనిచేద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.